బ్లడ్ కనుక మనం ఎప్పుడైతే విస్తృతంగా పెంచగలిగామో కిడ్నీ అప్పుడు అదుపులోకి వస్తుంది. ఫస్ట్ చేయాల్సింది క్రియాటిన్ కేసులో నా వరకు నేను హిమోగ్లోబిన్ బాగా ఇంప్రూవ్ చేసేట్టు చూసుకుంటాను. దానికోసం ఎరిథ్రోపోయిటిన్ లాంటివి ఉపయోగించుకుంటానే ఆహారంలో కూడా ప్రోటీన్ లేకుండా రక్తం బాగా పడగలిగే ములగాకు కానీ మెంతిగాకు కానీ అట్లానే నానబెట్టిన బాదం వాల్నట్లు ఇంకా ఎగ్లో ఎల్లో అలానే లైవ్ ఫిష్ వీటిని బాగా ఇవ్వటం ద్వారా బ్లడ్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. సేమ్ టైం కిడ్నీ మీద లోడ్ పడకుండా సరిపోతుంది. ఇలా చేసుకెళ్ళిన ప్రాసెస్లో ఆవిడ నా దగ్గరికి వచ్చినప్పుడు 8.9 ఉంది కదా, పక్కన మీరు రిపోర్ట్లో చూడొచ్చు. నా దగ్గర వచ్చినప్పుడు జస్ట్ 2 నెలల డైటు, ఇట్స్ మిరకల్. 0.6 సెకండ్ మంత్కి 8.9 0.6 2 నెలల్లో ఒక్క మందు బిళ్ళ వాడకుండా కేవలం ఇంట్లో తీసుకునే ఆహారంతో మన డైటు ఫ్యాట్ మెటబాలిజీలకు మన డైట్లో విఆర్కే డైట్ ద్వారా తీసుకెళ్లడంలో అట్లనే మనం ఇచ్చే న్యాచురల్ ఆహారపు సప్లిమెంట్లు దీంతో అలా సంభవించిందంటే అంటే ఆ ప్రోటోకాల్ ఇదంతా ఇందులో ఏ ఒక్కదాని వల్ల జరగదు. ఇదంతా ఓవరాల్ జస్ట్ యాజ్ ఎ హోల్ ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా కొన్ని మంది 100 మందికి డయాలసిస్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు.